తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి నాకు తగ్గిపోతా అని చెప్పి. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. అది నాడిపాలము. మా చిన్న అబ్బాయి మన వచ్చి పాత్రకి వచ్చి పోయిన కానీ చిన్న అబ్బాయి వరకు ఏడుస్తాడు. ఎందుకు ఏడుతున్నావయ్యా, నేను మదర్ మాధు కలిపి సాక్ష్యం చెప్పుకుంటాను ఏడవగాక అని అప్పుడు ఏసత్తం కడుపులేసి ఒంటికి రాసిన తర్వాత ఏడుస్తున్నాను. యేసు రక్తం రాయంగా ఏడుపు మానేశాడు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున. వాంతులు జ్వరము వచ్చింది, యేసు రక్తం వేసి పూసి సాక్ష్యం ఎత్తాను అని నేను తగ్గిపోయింది. నాకు బాగలేక బీబీ డౌన్ అయ్యి సాక్ష్యం ఎత్తాను. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. మధ్యాహ్నకొండ బాబుకి జ్వరం వచ్చి ఏడుస్తా ఉన్నాడు. అక్కకు ఫోన్ చేసి ప్రార్థన చేయించి నాకు తగ్గింది. పేరేంటమ్మా? నాగమణి. సౌజన్యకు కూడా జ్వరం అలాగే వస్తే టాబ్లెట్లకి వేయలే, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అదే తగ్గిద్ది ఏసై నూనె రాస్తాను విశ్వాసంతో. ఇప్పుడు కూడా వేయలే నేను టాబ్లెట్లు, తగ్గిపోయింది. కాళ్ళ నొప్పులు వస్తే తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మా అమ్మకు కూడా కాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాను. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. మా మనవడికి జ్వరం వస్తే ఆసుపత్రికి పోమంటే అందరూ ఆసుపత్రికి వద్దని చెప్పి ప్రార్థన చేసి నూనె పూసిన తర్వాత తగ్గిపోయింది. ప్రేరాలు రాయంగా తగ్గిపోయింది. యేసుకే మహిమ. అమ్మాయికి నెత్తి నిండా వడగడితే ఏడుస్తా ఉంది. వడగడలు వచ్చినాయి పాపకి, చిన్న పాప. నెత్తి నిండా లేచింది. యేసు రక్తం మూసి ప్రార్థన చేసుకుని నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. పేరేంటమ్మా? లక్ష్మీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నావు? వెంకటాపురం. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నారు మరి మీ ఇంట్లో వాళ్ళు? నాకు కూడా వడగడ్డలు వేస్తే యేసు రక్తం మూసుకుంటాను. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. యేసయ్యకే మహిమ. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మహిమపరుద్దాం. మళ్ళీ నా భర్తకు కిడ్నీలు 2 చెడిపోయినాయని చెప్పిండ్రు. హాస్పిటల్లో చెప్పారా? కిడ్నీలు 2 చెడిపోయినాయని మామూలు ట్యూబ్ ద్వారా 3 నెలల నుంచి అదేదో నాకు రావట్లేదు. 3 నెలల నుంచి తిరుగుతుండడు. ఇప్పుడు వారం రోజు అయింది. అసలు కంటికి నిద్ర పోవట్లేదు. మేము అట్టనే లైట్ వేసుకొని అట్టనే కూర్చొని ఉండము. అక్కడ కూర్చొని ఉండడు రాలేక. అసలు ఏంటుందో పరిస్థితి అసలు మరి అమ్మ ఏం బాగలేదు. అసలు అన్నం ఇడ్లు కానీ తినట్లేదు. ప్రార్థన చేయించుకుంటారా తల్లి గారికి? అమ్మగారి వందనాలు. పిల్లడు శనివారం రాత్రి బాగా విపరీతంగా జ్వరం వచ్చింది. అబ్బాయి కూడా మేము అందరం మా కుటుంబం అంతా దేవుళ్ళు వాళ్ళు. అమ్మ యేసు రక్తం రాయి ఆసుపత్రికి వద్ద ఏమొద్దని చెప్పి నాయనమ్మ అన్నాడు. రాసి చేసినాక తగ్గిపోయింది. నా భర్త పడి 7 నెలలు అయింది. కాలు బాగానే నడుస్తున్నాడు. కొంచెం ఓపికగా ఉంటే రిజల్ట్స్ రావాలని ప్రార్థన చేసుకుంటున్నా. మొన్న ఇంతలో వాసింది. వాసి నీ సిద్ధమైతే రేపు వారం వచ్చేలాగా తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అంటే తగ్గింది. ప్యాస కూడా నడవు పైపేసి ఆ రాత్రికే ఏడిసి చేసుకున్నాక ప్యాస కూడా మామూలుగా నడుస్తుంది. నాకు నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గింది. నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. యేసయ్యకే చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. తగ్గల ప్రార్థన చేయించుకుంటావా లేకపోతే ఏంటి? నా కొడుకు వేరే వాళ్ళ దగ్గరికి పోయి నూనె తీసుకొచ్చి అడ్జస్ట్ అయిపోయింది. కూర్చి జ్వరం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. మా మనవరాలకి జ్వరం తగ్గుతుంటే తగ్గిపోతే మా అక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యు. నాకు 5 నెలల నుండి డేట్ రాలేదు. నేను అడిగి పోయి కానుకెత్తవందా అని వచ్చింది. దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. జ్వరము తలనొప్పి అయితే 3 వారాలు వచ్చినా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. వందనాలయ్య. నా పేరు మార్తమ్మ. దొనకొండ దగ్గర ఎర్రవాళ్ళము. మేక బాగలేకపోతే నోటికి జొల్లు పడతా ఉంది. చచ్చిపోద్దని మా ఆయన అంటుంటే ఏం చచ్చిపోదు, నేను యేసురత్నం మేపుతాను అంటే యేసురత్నం వేసినాక బాగా మేత తింటే బాగుంది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. కడుపులు నొప్పి అయితే 2 రోజుల నుంచి కడుపులు వస్తా ఉంటే యేసురత్నం తాగినా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. బాగా జ్వరం వచ్చింది. యేసురత్నం మూసి దేవుడు తండ్రి నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను. తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. కొచ్చర్లకోట మరియమ్మ సార్. మా ఆయనకి 6 నెలల నుంచి మైండ్ ప్రాబ్లం అయింది. 1.5 లక్ష బాగాలేదు. నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను. బాగా దేవునికి స్తోత్రం. 7 వారాలు ప్రార్థనకు వచ్చినాక గర్భఫలం అందింది. ఇప్పుడు 5వ నెల. ఎన్ని సంవత్సరాల నుంచి గర్భఫలం లేదమ్మా?
దర్శి యేసయ్య అమ్మా మీరు వరంగల్ నుంచి వచ్చావా? వరంగల్ నుంచి ఇక్కడ ఉంటున్నాం కందుకూరు నుంచి వచ్చా. నాకు నడువుల నొప్పులు ఒక దగ్గినాయి, కాళ్ళ నొప్పులు దగ్గలే. ఆయనకు కానికే దేవుడికి దేవునామాన్ని మహిమపడతాం. యేసయ్యకే మహిమ. మాది గిద్దలు రేఖల సంజరావుపేట. గ్యాస్ డబ్బులు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కన్ను పూర్తి నొస్తున్నది. తగ్గింది, ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. 9 వారాలు వస్తాననుకున్నా, ఇప్పుడు 4 వారాలు. చప్పట్లు కూడా గట్టిగా దేవునామాన్ని మహిమపడతాం. ఎక్క నొప్పి ఎప్పటి నుంచో ఉంటుంది, పూరి తగ్గింది. అదే కాక నాకొక్కని ఒక కూతురు, ఆ కూతురికి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. ఆ అమ్మాయి 2 ఏళ్ళు నేను చనిపోయింది. ఆ పిల్లలు నేను ఇది చాక్కుంటున్నా. అసలు రెయ్యం బగులు అసలు మమ్మల్ని నేను ఇది చేస్తున్నాడు. నేను చెప్పి ఇట్లా చెప్పేసి చెబుతాక బల్లేకపోతున్నాడు. ఇప్పుడు బాగా పిల్లడు అన్నం తింటాడు, ఆడుకొని నొప్పులు తగ్గిపోయినాయి. ఆ బిడ్డ యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడదాం. గాడ్ బ్లెస్ యు. 3 వారాల నుంచి వస్తున్నా, ఒంట్లో బాగలేదు. పోయిన వారం ఎక్కువ గుడ్లయినాయి, ఈ వారం తగ్గిపోయింది. నిన్న మా కాల్ డ్రైవర్ అయితే నేను ఉదయం పిల్లడు బాగలేదు హాస్పిటల్ చేసుకోవాలి, యేసు రక్తం రాసిన వెంటనే బాగుంది. దేవునికి ఇస్తాం. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడదాం. నా పేరు జాను. నాకు కాళ్ళన్నీ నరాల నొప్పులు ఉన్నాయి, కాకపోతే సాక్ష్యం చేస్తాను. మంగళవారం పోయాను చెప్పగానే నొప్పులు తగ్గిపోయినాయి. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడదాం. మరి అమ్మ ఆవుల మంద మా చెల్లికి జ్వరము, కాళ్ళు నొప్పి, తలనొప్పులు అయితే యేసు రక్తం రాసిన తగ్గిపోయింది. యేసురత్నం నుండి ఎలంపల్లి, తిరుపతి మండలం ఎలంపల్లి గ్రామం. నా కుమారుడు తాగుతున్నాడు 5 సంవత్సరాల నుంచి. మానే మారితే నేను ఇక్కడికి సాక్ష్యం చెబుతున్నాను. మానింది తగ్గించి. పాత వారం నాకు కుమారుని నాకు తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వస్తే తండ్రి దేవుడు వేస్తా ఎందుకు తలనొప్పి వస్తుంది నాకు తెలియదు నాయన. నాకు తలనొప్పి తగ్గితే సాక్ష్యం వేస్తాను, 500 సందేశ్ సాక్ష్యం వేస్తాను. తగ్గింది, తలనొప్పి తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ. ఎలా ఉంది? అంతకుముందు ఏమైంది? ఆయాసంగా ఉండేవాడు, ఇక్కడికి వచ్చింది తగ్గిపోయింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడదాం. మాది సోట వల్ల ఏం పత్తి కూలికి పోతే టాట తిరగబడింది. ఊరికి ఏం అలంకారం లేదు. అందరం సలసరిగా 50 మంది మూట సలసరిగా బయలుదేరి సాక్ష్యం చెబుతాం. క్షేమంగా వచ్చారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు, పాస్టర్ గారికి నా వందనాలు, దేవుడికి నా వందనాలు. పోయిన వారం మా మేక పిల్ల ఈంతే తెగ అరిసింది. చిన్న పిల్లలు అరిసేలేకి ఏందా అరుస్తుందని యేసు రక్తం ఫిరేరాయలు నోట్లో పోసారు. అరవటం మానేసింది. తర్వాత మా అమ్మాయికి తలకాయ నొప్పి వచ్చింది. వచ్చేలేకి పేరాలు పూసి వేస్తాయా నువ్వే తగ్గించలే అని రాసేలేకి తగ్గింది. దేవుడికి నా వందనాలు. దేవునికి స్తోత్రం. తాడేపల్లిగూడెము పశ్చిమ గోదావరి జిల్లా. పిల్లకి బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళామంటే కొద్దిగా బాగానే ఉంది. బాగా సీరియస్ వేసిందండి. సీరియస్ వచ్చి ఇక్కడికి వస్తామని మొక్కుకున్నానండి. పిల్లకి తల్లికి బాగుందండి, ఇప్పుడు బాగుంది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడదాం. చేసిన మా దర్శి పాస్టర్కు పాస్టర్కు నా వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు. నా బిడ్డలు కాల్చుకొని గోలగోలగుండి 2 నెలలు నా ఇంట్లో ఉంటే తండ్రి సరళ సాధ్యం అవుతున్నా బాగున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. మంచిదమ్మా. మా అమ్మాయికి జ్వరం అయితే అక్కడ చూపించినా తగ్గలేదు, మలేరియా అని చెప్పారు. తగ్గలేదు. మా నాయన దర్శి తీసుకెళ్ళు ప్రార్థనకి తగ్గిపోయిద్దమ్మా అని చెప్పారు. దర్శి తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక జ్వరం ఉన్నది కూడా ప్రార్థనలో తగ్గిపోయింది జ్వరం. ఇంటి దగ్గర మళ్ళీ జ్వరం వస్తే మళ్ళీ 3 వారాలు పోయినాక జ్వరం తగ్గిపోతే సాక్ష్యం చదువుతున్నాను, తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యు. యేసయ్యకే మహిమ. వందనాలు. పాస్టర్ ఒక సంఖలో గడ్డలు ఎత్తే 3 నెలల నుంచి పోకుంటే నేను యేసు రక్తం పూసుకొని పోతే సాక్ష్యం చదువుతాను. గడ్డ తగ్గిపోయింది. యేసు రక్తం రాయగానే చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపడదాం. మాది ఆవల మంద కొత్తూరు. నీళ్ళు 2 బెజ్జాలు వేసాను, నీళ్ళు పడలేదు. ఇలా యేసు రక్తం తీసుకుపోయి బెజ్జాలను పోసాను, నీళ్ళు పడ్డాను. నీళ్ళు బాగా పడ్డాయి. పడ్డాయా? బాగుపడ్డాయి. బాగుపడ్డాయి. చప్పట్లు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి నేను డెలివరీ 5 నెలలైంది. అబ్బాయి 8వ నెల పుట్టిండు. నమ్మకం లేదని చాలా భయపించారు డాక్టర్లు. తర్వాత నెల నేను నమ్మలేదు, భయపించారట. తర్వాత మా ఇప్పుడు 5 నెలలు ఏం బాగా చనిపోతాడు అనుకున్నటువంటి బాబు దేవుడు అద్భుతంగా నిలబెట్టుకున్నాడు. భయపెట్టారు డాక్టర్లు. మరి నువ్వేం చేసావు? యేసు రక్తం రాసి
ప్రార్థన చేసావు, ఇప్పుడు 5వ నెల బాగున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. డాక్టర్లు చనిపోతారని అంటే తల్లి ఏసు రక్తం పోసిందంట. ప్రార్థన చేసి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నమ్మని మైంపడతాం. ఏసైకి అసాధ్యమైంది లేదు. ఆమె మా బాబుకి రక్త విరోచన అలా అవుతుంది. మేము హాస్పిటల్కి పోతే ఒంగోలు పోవాలన్నారు. మా భయం వేసి మంగళవారం ప్రార్థనకు వస్తాను ఒప్పుకున్నా. ఎవరు ఆ రక్త విరోచన అబ్బాయికేనా? చిన్న బాబుకి. ఇక్కడికి వచ్చినాక వేరే వాళ్ళు తీసుకెళ్ళి వేస్తే అమ్మటే తగ్గిపోయింది. ఇక్కడ ప్రేరాలు రాయంగా తగ్గిపోయింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నమ్మని మైంపడతాం. ఏసైకి మహిమ. నా వందనాలు. అయ్యగారు వచ్చినప్పుడు 7 వారాలు వస్తే ఏదో ఒక మేలు జరుగుతుంది పండు. అందుకని మేము 7 వారాలు వచ్చినాం. 7 వారాలు వచ్చినప్పుడు మా కూతురు లేకుంది. 5వ నెల అన్నీ డాక్టర్ కాడికి పోయినప్పుడు అన్నీ నార్మల్ అన్నీ బాగున్నాయి అనేసి అయితే నేను అయ్యగారికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. అన్నీ బాగానే ఉన్నాయని డాక్టర్ చెప్పిండు. వందనాలు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. 10 సంవత్సరాలు మోకాటి నొప్పులు, నడుము నొప్పులు, ఆయాసం, గాజు డబ్బులు, కడుపు నొప్పి, తలనొప్పి, ఈ మొత్తం 10-20 సంవత్సరాలు ఉన్నాయి. ఏ శాతం 3 బాటలు తీసుకున్నా 2.5 బాటలకి మొత్తం పోయింది. ఏం పోయింది? కడుపు నొప్పి పోయింది, ఆయాసం పోయింది, గ్యాస్ ట్రబుల్ పోయింది, మోకాళ్ళ నొప్పి పోయినాయి. 2.5 బాటిల్ వాడేసరికి మొత్తం పోయింది. నేను చెప్పాను నీకేమని 3 బాటిల్స్ తీసుకెళ్ళమని. చేసావు, 3 బాటిల్స్ తీసుకెళ్ళావు. 2.5 బాటిల్ వాడంగానే తగ్గిపోయింది. వినండి దేవుని బిడ్డలారా,